ఆరోగ్య ప్రదాత సూర్యదేవుని ఆశీస్సులతో. ఆయనం అంటే గమనం, దారి, సూర్యుడు నడిచే దారి. 12 నెలల సంవత్సరాన్ని 2 ఆయనాలుగా విభజించారు. ఒకటి దక్షిణాయనం, రెండోది ఉత్తరాయణం. మానవాళికి సూర్యుడు కనిపించేది పగలు, కనిపించనిది రాత్రి. దేవతల విషయానికి వస్తే 6 నెలలు దక్షిణాయనం, మరో 6 నెలలు ఉత్తరాయణం. దక్షిణాయనం అంటే నిండా చీకటి అలుముకున్న సమయం. మాఘశుద్ధ సప్తమి నాటి శుభోదయంతో ఉత్తరాయణం మొదలవుతుంది. ఈ రోజునే సూర్య జయంతి, రథసప్తమి అంటారు. సూర్యుడికి కాశ్యపేయుడు, ఆదిత్యుడు అని పేర్లు. కశ్యపునికి దితి, అదితి అని 2 భార్యలు. అదితి కుమారుడు కాబట్టి ఆదిత్యుడు అయ్యాడు. ఇవిగాక భాస్కరుడు, భానుడు, రవి లాంటి పేర్లు ఎన్నో ఉన్నాయి. సూర్యరథానికి 7 గుర్రాలు. అందుకే సప్తాశ్వ రథమారూఢుడు అన్నారు. సూర్యుడు లోకాన్ని తిలకించే నారాయణస్వామి నేత్రం, అంటే సాక్షాత్తు భగవంతుడే. సూర్యగమనానికి ఉపయోగపడే అశ్వాలు 7: గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి. 7 లోకాలలో జీవులకు 7 రకాల రోగాలను తొలగించే ఆరోగ్య ప్రదాత భానుడు. అవి మన అరిషడ్వర్గాల వల్ల వచ్చేవే కావు. జన్మ జన్మాంతర వాచిక, మానసిక, కాయక, జ్ఞాన అజ్ఞాన కారణాల కర్మ ఫలితాల వల్ల వచ్చేవి కూడా. రావణునితో భీకర పోరులో అలసిపోయిన రాముణ్ణి చూసి దేవతలు కలవరపడ్డారు. అప్పుడు అగస్త్య మహర్షి ప్రత్యక్షమై ఆదిత్య హృదయం గుర్తు చేసినట్లు వాల్మీకి యుద్ధకాండలో ఉంది. ఆదిత్య హృదయం పవిత్రమైంది, సర్వశత్రు వినాశకరమైంది, అక్షయమైంది, పరమౌషధ తుల్యమైంది అంటారాయన. ఆ స్తవంతో శ్రీరాముణ్ణి విజయం వరించింది. రథసప్తమి విశేషాల గురించి భవిష్యోత్తర మత్స్య పురాణాల్లో ఉంది. ధర్మరాజుకు శ్రీకృష్ణుడు రథసప్తమి విశేషాలు చెబుతాడు. ధర్మరాజుకు లభించిన అక్షయపాత్ర సూర్యప్రసాదమే. రథసప్తమి విశిష్టోత్సవం. తెల్లారగానే లేచి ఇంటి ముందు రథం ముగ్గు వేస్తారు. తలస్నానం చేసి శుచిగా పూజా ద్రవ్యాలు సేకరించి పాలు పొంగించి క్షీరాన్నం నైవేద్యంగా పెడతారు. స్నానం చేసేటప్పుడు 7 అర్కపత్రాలను నెత్తిన పెట్టుకుంటారు. అర్కపత్రాలంటే జిల్లేడు అక్షింతలు జల్లి, చిక్కుడు కాయలు, నైవేద్యాదులు, చీపురు పుల్లలు గుచ్చి రథం చేస్తారు. కోట్ల పుణ్య ఫలాలొస్తాయంటారు. యోగాసనాల్లో సూర్య నమస్కారాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. లేత ఎండలో కూర్చోవటం, ఉదయించే సూర్యుడిని చూడటం ఆరోగ్యానికి మంచిది. సూర్యుడు కర్మసాక్షి. కోణార్కులోని సూర్య దేవాలయంలో, శ్రీకాకుళంలోని అరసవల్లిలో, తిరుమలలో రథసప్తమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. రథసప్తమి శుభవేళ. అందరికీ సూర్యభగవానుని ఆశీస్సులు.